హాయ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అక్క. రఘువీర్ హాయ్. ఏదో గుహలో నుంచి మాట్లాడుతున్నట్టుంది, కేవ్స్ లో నుంచి మాట్లాడుతున్నట్టుంది. అక్క ఎట్లా ఉన్నావు? ఉమ్, నేను ఎట్లా ఉన్నాను అక్క? బావునా. వాయిస్ ఎందుకో సరిగ్గా రావట్లేదు రఘువీర్. మార్నింగ్ అక్క. నీ సైడ్ నుంచి బానే ఉందా? ఇప్పుడు ఓకేనా అక్క? ఓకే. ఎందుకు స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడుతున్నావా? కారక్క సిగ్నల్స్ లేవు. సిగ్నల్సా? ఓకే. నేను డ్రెస్ మంచిగా ఉంది అక్క ఇవాళ. థ్యాంక్ యూ. అక్క పొదుపు కథ మీరా సడన్ గా అడుగుమంటారు. నేను అడగట్లేదు ఈరోజు, నువ్వే అడుగు రఘువీర్. ఫస్ట్ భావిస్తూ సరిగ్గా అర్థం కావట్లా, ఫోన్ సరిగ్గా పెట్టుకొని అడుగు. పచ్చని బావికి రత్నాల ముగ్గు ఎంగితాయి. రత్నాల ముగ్గు. రత్నాల ముగ్గ. పచ్చని బావికి బావికి బావియేనా? కరెక్టేనా? వెళ్ళు. పచ్చని బావికి రత్నాల ముగ్గ. అబ్బా, ఎప్పుడు వినను కూడా వినలేదే. భలే అడిగావు. అసలు ఎవరు చెప్పారు నీకు ఈ పొడుపు కథ? స్కూల్లో అబ్బా, స్కూల్లో ఇలాంటివి కూడా నేర్పిస్తున్నారా? ఓకే, ఏమన్నా క్లూ ఇవ్వచ్చు కదా? చాలా ఇది అక్క. ఇది కొంచెం క్లూ ఇవ్వు. అది తినేదా లేకపోతే ఏంటిది అని? తినేదేనా? ఓకే. పనస పండు. కాదక్క. సీతాఫలం. కాదక్క. కొబ్బరి బొండం. తప్పక్క. చెప్పమంటారా? చెప్పు. ఇంక ఇన్ని ట్రయల్స్ వేసాక చెప్తే బాగోదు. నేను నువ్వే చెప్పు. ఓఫో, అది తినేదా అంటే తినేదన్నావు కదా, అది నేను తినే ఫ్రూట్స్ అన్ని చెప్తున్నా. ఓకే, దాంట్లో తింటామా? ఓకే, బాగుంది అక్క. తెలంగాణ స్లాంగ్ లో ఏం మాట్లాడమంటావు? నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడట్లేదా? నీలాగానే మాట్లాడుతున్నాగా నేను. మస్తు నేర్చుకున్నావు అక్క నువ్వు. రఘు, నీలాగా నన్ను ఎవరు కాంప్లిమెంట్ చేయరు తెలుసా, ఎంత పొగుడతావో. సో స్వీట్ ఆఫ్ యూ రఘువీర్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో. హలో. హాయ్, మీ పేరు? నా పేరు మహేందర్. మహేందర్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గజ్జల్ నుండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను టెక్నీషియన్. ఈ రోజే చూసారా ఈ లైవ్ షో? అవునండి. జస్ట్ చూసి వెంటనే కాల్ కొట్టేశారా? ఓకే మహేందర్, మీరు సాంగ్స్ ఇష్టపడతారా, రీల్స్ చూస్తారా ఎక్కువ, సినిమాలు ఇష్టమా, ఏమి ఇష్టం మీకు? సాంగ్స్ ఇష్టం, అందుకే నా షో నచ్చిందా మీకు? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎందుకు అసలు ఏ హీరో నచ్చలేదా మన హీరోల్లో? హీరో నచ్చలేదని కానీ మన వర్క్ మనకే ఉంటుంది ఫేవరెట్ అని కదా. ఈ మధ్య అందరూ అలానే అయిపోయారు. ఎవరి వర్క్ వాళ్ళకి, ఎవరి గోలలో వాళ్ళు ఉంటున్నారు. అంత టైం పెట్టి ఇంకొకళ్ళ కోసం ఎఫర్ట్ పెట్టి అంత సీన్లు లేవు. ఓకే సరే, ఈ మధ్య చూసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి? ఏంటేంటి ఏంటి? అబ్బా, మీరు అసలు మామూలు వర్కహాలిక్ కాదైతే. జీవితంలో ఏదో సాధించాలని గట్టిగా పట్టుబట్టినట్టున్నారు. అంతేనా? ఓకే. ఓహోహో, ఓకే, పర్లేదు, చూసారు కదా. టీవీలో అయినా చూస్తారా? టీవీలో కూడా చూసే టైం ఉండదా? టీవీలో కూడా చూడట్లేదు ఇప్పుడు? ఏదో నా కాదు, ఏదో నా అదృష్టం బాగుండి ఈ రోజు నా షో చూసారు టీవీలో, అంతేనా?
అంతే ఇంత మొన్న చూసినా కానీ చేయలేదు, ఖాళీ ఈరోజు చేసిద్దామని తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు ఫ్రైడే వరకు వస్తుంది మన లైవ్, 8:30 to 9 o'clock వస్తుంది. సో స్వీట్ ఆఫ్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, అమ్మా ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరు? నా పేరు సైదులు, మా గుడిబండ నుంచి మాట్లాడుతున్నా. గుడివాడ నుండి? గుడిబండ నుంచి. గుడిబండ. ఓకే, మీ పేరు? గుడివాడ కాదమ్మా, గుడిబండ. అర్థమైందండి. మీరు టీవీ చూస్తే నా వాయిస్ రెండు సార్లు వినిపిస్తూ ఉంటుంది. టీవీ పట్టించుకోకుండా నాతో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మీ పేరు మీ పేరు చెప్పండి సార్. సైదులు. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి మానేస్తా. నాకు మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి ఆదేశం పాట. ఓకే, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పుణ్యభూమి నాదేశం సాంగ్ కావాలి, అంతే కదా? ఒకవేళ మిస్ అయితే ఏ హీరో అంటే ఇష్టం మీకు? ఏ హీరో ఇష్టం? ఎన్టీఆర్? ఓకే, బాలకృష్ణ గారి సాంగ్ ఇప్పుడే వచ్చింది, కానీ మీ ఇష్టం మేరకు, మీ కోరిక మేరకు ఖచ్చితంగా ప్లే చేస్తాను. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? అరుణ గారు, చాలా బాగున్నాను. మీ వాయిస్ విన్నాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రోజు స్పెషల్? ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటేనే మీరు కాల్ చేస్తారు. స్పెషల్ ఏం లేదు, మీతో మాట్లాడాలని నాకు ఏంటో లైవ్ చూసిన కాడి నుంచి మీతో మాట్లాడాలని. మామూలుగా ఇంకా మీ తప్పకుండా ఉంటుంది ఏంటో అది. అమ్మో, ఇది నిజమేనా? నిజమే మరి. రోజు కూడా లైవ్ ఎప్పుడు వస్తుంది, లైవ్ కాల్ చేయాలి, మరి దీపావళితో మాట్లాడాలి అనుకున్నా నిజంగా. మొత్తానికి ఫైనల్ గా 9 అవ్వక ముందే కాల్ చేశారు. అవును, నిన్ను చేద్దాం అనుకున్నాను, అవ్వలే. సరే, ఏ రోజైనా ట్రై చేద్దామని చేశాను మరి. ఓకే, మీకు ఇష్టమైన ఫెస్టివల్ అడిగానా మిమ్మల్ని ఎప్పుడైనా? అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి. సంక్రాంతి అండి. ఎందుకలా? మొత్తం ఫ్యామిలీ అంతా కలుస్తుంది కదా అప్పుడే. ఓహో, సంక్రాంతికి ఫ్యామిలీ కలుస్తుంది కాబట్టి సంక్రాంతి ఇష్టమా? అవును, ఏమో మరి. సంక్రాంతి అయితే చాలా బాగుంటది. నాకు సంక్రాంతి ఎక్కువ అంటే బాగా ఇష్టం. ఆంధ్ర అంతా సంక్రాంతి చాలా బాగా సందడిగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మీకు ఇష్టమేమో. అవునవును, బాగా ఫెస్టివల్. మీకేంటండి ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి దీపావళి ఇష్టం ఉండేది, బాగా ఎంజాయ్ చేయొచ్చు, క్రాకర్స్ కాల్చొచ్చు అని. ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లేదు దీపావళి అంటే. ఇప్పుడు ఏ ఫెస్టివల్ ఇష్టం? నాకు కూడా సంక్రాంతి ఇష్టం. అయితే సేమ్ టు సేమ్ అయితే. ఓకే, చెప్పండి. సో అంటున్నారు మీరు, ఇంకొంటానంటారా? ఆహా, లేదు. మీకు పిండి వంటలు ఏమి ఇష్టం? పిండి వంటలు నాకైతే వెన్నప్పాలు ఇష్టం. వెన్నప్పాలు అంటే మీకు తెలుస్తుందో లేదు. ఓకే, కొంచెం అది హాటా స్వీటా? హాట్ అయి ఉంటుంది వెన్నప్పాలు. లేదు, స్వీటే. అరిసితో చేస్తారు కదా, అరిసి అయితే అది వేరు, బూరిలో వేస్తారు. ఓహో, అసలు నాకు కొంచెం కూడా ఐడియా లేదు. మీకు తెలీదు? తర్వాత నేను ఐ విల్ గూగుల్ ఇట్ అన్నమాట, చూస్తాను ఏంటవి అనేది. ఆంధ్ర స్పెషల్స్ అవి. మీరు ప్రతిసారి అడుగుతూ ఉంటారు కదా వైజాగ్ లో ఏంటి స్పెషల్ అని. పూతరేకులు అండి స్పెషల్. పూతరేకులు వైజాగ్ లోనా? నేను ఆత్రేయపురం అనుకున్నానే. అంటే నేతి పూతరేకులు, తర్వాత నేతి అన్ని వైజాగ్ లో కూడా ఫేమస్ ఉంది. ఏమో మరి నాకు పెద్దగా. ఓకే, స్వీట్స్ అన్ని వైజాగ్ లో బాగా దొరుకుతాయి అంతేనా? స్వీట్స్ చాలా బాగుంటాయి. ఓకే, మీకు వైజాగ్ ఇష్టమా? వెళ్తారా ఎప్పుడన్నా? మాది మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది గాజువాక్ లో. ఓహో, ఇంకేంటి అయితే వైజాగ్ అంతా దున్నేసి ఉంటారు. అంత లేదు. అంత లేదా? అదేంటి అంత లేదు అంటే మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాం జూగర్క్ కి, కైలాసగిరి అవన్నీ వెళ్ళి వెళ్ళాం. తర్వాత మొన్న హస్బెండ్ లీవ్కి వస్తే హిమాచలం, రుషికొండ, తర్వాత కనకమహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళామండి. మొత్తం అన్ని కవర్ చేశారు. ఇంకేమున్నాయి? ఇంకా ఉన్నాయి మరి, చూడవలసింది చాలా ఉంది. ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అనుకుంటున్నారు? అరకుంది. ఓహో, అది వైజాగ్ కి దూరమేగా, వెళ్ళొచ్చు ఎప్పుడైనా. అరుణ గారు, ఇంకా బోల్డ్ అని మాట్లాడాలి కానీ కాలర్స్ కాల్ చేస్తూ ఉన్నారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.